హే గైస్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మనం ఈరోజు అయితే ఒక ఎగ్జైటింగ్ ఆఫర్తో అయితే వచ్చేసినాం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్తో. ఇది వచ్చేసి మనకి ఎన్పిసిసి అనే ఒక పిఎస్యు కంపెనీ ద్వారా నుంచి అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఎన్పిసిసి అంటే నేషనల్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రెషర్స్ అయితే ఎలిజిబుల్ అనమాట, సివిల్ ఇంజనీర్స్. అండ్ మనకి ఇక్కడ డిఫరెంట్ పోస్ట్ అయితే ఉంది. ఆ పోస్ట్ అండ్ నెంబర్ ఆఫ్ పోస్ట్ అయితే చాలా ఉన్నాయి. సో ఫర్దర్ వీడియోలో మనం అయితే చూద్దాము ఇక్కడ ఏ ఏ పోస్ట్ అయితే ఉన్నాయి అండ్ ఎవరైతే ఎలిజిబుల్ ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవడానికి. గైస్ ఇది ఒక మంచి ఆపర్చునిటీ గైస్, ఎందుకంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఫ్రెషర్ క్యాండిడేట్స్ కెన్ బి అప్లైడ్ అండ్ దెర్ ఈస్ నో ఎగ్జామ్స్. అవును, మీరు విన్నది కరెక్ట్, ఇక్కడ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయరు. డైరెక్ట్ ఇంటర్వ్యూ బేస్ మీద అయితే మిమ్మల్ని ఈ జాబ్ కోసం అయితే తీసుకుంటారు అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి కాంట్రాక్ట్ బేస్. సో గైస్ ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారు కదా వాళ్ళు వచ్చేసి ప్రైవేట్ కంపెనీస్ మ్యాక్సిమం తీసుకోరు అనమాట, ఎందుకంటే వాళ్ళ దగ్గర సరైన ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి. బట్ ఈ నోటిఫికేషన్లో వచ్చేసి మనకి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. అండ్ ఇక్కడ మీ పే స్కేల్ అనేది కూడా చాలా హై ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో ఈ యొక్క గవర్నమెంట్ పిఎస్యూ, సో యువర్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ గుడ్. 1 year కాంట్రాక్ట్ బేస్ అవ్వచ్చు, బట్ ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. మీకు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అండ్ ఆల్సో పే స్కేల్ వచ్చేసి మనకి 35,000 అరౌండ్ ఉంది. అందులో పాటు మళ్ళీ 12% మీకు అవి ఉంటాయి కదా, పిఎఫ్ అంటే ప్రొవిజనల్ ఫండ్, సో అవి కూడా ఇస్తారు. అండ్ మంత్లీ 1200 వచ్చేసి మీ మెడికల్ ఎక్స్పెన్స్కి కూడా పర్ మంత్ ఇస్తారు. సో ఇది బెస్ట్ అనమాట నన్ను అడిగితే ఒకవేళ ఫ్రెషర్స్కి. అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కూడా అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే ఒకవేళ మీరు ఇప్పుడు కరెంట్లీ ఏం చేయకపోతే మీరు అప్లై చేసుకుని అయితే పర్ మంత్ 35,000 అంటే ఇది మామూలు విషయం కాదు. సో ఇఫ్ యూ ఆర్ ఎలిజిబుల్ ప్లీజ్ డూ అప్లై. ఫర్దర్ మనం అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళి చూద్దాము. సో మనం ఫస్ట్ అయితే ఏదన్నా బ్రౌజర్ ఓపెన్ చేసుకొని మీ దగ్గర అయితే ఎన్పిసిసి అయితే టైప్ చేసేయండి. నేను ఇక్కడ టైప్ చేసేస్తున్నా. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఫస్ట్ ఇదే ఉంది. సో దీన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడొచ్చు నేషనల్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట, ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్. ఫస్ట్ అయితే మనం అబౌట్ ఎన్పిసిసి చూద్దాం, అసలు ఏంది ఇది, ఈ కంపెనీ అసలు ఏం చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనకి ఇది ఒక మినీ రత్న కేటగిరీ 1 కంపెనీ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి వ్యాప్కోస్ లిమిటెడ్ కింద అయితే వస్తుంది. సో చూసుకోండి ఇది మనకి గవర్నమెంట్ పిఎస్యు లెక్క. సో ఇదే మనకి కంపెనీ రిలేటెడ్ ఇన్స్ట్రక్షన్ మీరు అఫీషియల్ వెబ్సైట్కి అయితే చూసుకోవచ్చు వచ్చి. నేను ఇది లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చేస్తాను. సో నెక్స్ట్ మీరు కెరియర్ మీదకి అయితే రావాలి ఈ నోటిఫికేషన్ గురించి చూడాలంటే. వచ్చి ఇక్కడ చూడొచ్చు ఫస్టే ఉంది అడ్వర్టైజ్మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్ ఆన్ షార్ట్ టర్మ్స్ కాంట్రాక్ట్ బేసిస్ ఇన్ యూపీ జోనల్ ఆఫీస్. సో మనకి ఇక్కడ యూపీ జోనల్ ఆఫీస్లో అయితే మీ పోస్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి డేట్ వచ్చేసి 5/5/2025. సో మనకి 5th Mayలో అయితే ఈ నోటిఫికేషన్ వచ్చింది. సో ఈ నోటిఫికేషన్ అయితే ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం. గైస్ ఇదే చూడొచ్చు మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట, నేషనల్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇక్కడ చూడొచ్చు ఎన్పిసిసి లిమిటెడ్, ఏ సబ్సిడరీ ఆఫ్ వ్యాప్కోస్ లిమిటెడ్, ఏ షెడ్యూల్ బి ప్రీమియర్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ మినీరత్న కేటగిరీ 1. Company is engaged in engineering, construction, planning, operation and project management consultancy in the field of industrial infrastructure, thermal, hydroelectric, tunneling, railway, highway, surface transport, township, building, dams, weirs, barrages, public health, environment, engineering and border fencing and flood lighting works etc. సో ఒకవేళ మీకు ఈ జాబ్ వచ్చినట్లయితే మీరు డిఫరెంట్ వర్క్స్ ఇక్కడ మెన్షన్ చేసిన వర్క్స్ ఉన్నాయి కదా, సో ఇవన్నిటికీ మీరు ఎక్స్పోజర్ తీసుకోవచ్చు అనమాట, మీకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఇఫ్ యూ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. కింద ఇచ్చారు మనకి డీటెయిల్ పోస్ట్ అనమాట. ఇక్కడ చూడొచ్చు సైట్ ఇంజనీర్ సివిల్కి అయితే 10 వేకెన్సీస్ అయితే ఉంది. అండ్ మనకి ఇక్కడ రిజర్వేషన్ వైజ్ ఇక్కడ వేకెన్సీస్ కూడా ఇచ్చారు, ఇది కూడా చూసుకోండి. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ బేస్ ఫర్ 1 year త్రూ వాకిన్ ఇంటర్వ్యూ. సో మీరైతే ఇక్కడ ఏ ఎగ్జామ్ అనేది ఉండదు, డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో అక్కడ వెళ్ళి మీరైతే అటెండ్ అయ్యి ఈ జాబ్ అనేది తెచ్చుకోవాలన్నమాట. ఇక్కడ డిఫరెంట్ పోస్ట్ అయితే ఉన్నాయి చూడొచ్చు మనకి. ఇక్కడ సైట్ ఇంజనీర్ సివిల్కి అయితే 10 ఉంది, సైట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ అయితే 3 ఉన్నాయి, సైట్ ఇంజనీర్ ఆర్కిటెక్ట్కి అయితే 2 ఉంది, సీనియర్ అసోసియేట్ ఆఫీసర్ సపోర్ట్ హెచ్ఆర్కి అయితే 1 పోస్ట్ ఉంది, సీనియర్ అసోసియేట్ ఆఫీస్ సపోర్ట్ ఫైనాన్స్కి అయితే 1 ఉంది, సీనియర్ అసోసియేట్ ఆఫీస్ సపోర్ట్ అడ్మిన్కి అయితే 1 ఉంది, జూనియర్ ఇంజనీర్ సివిల్కి అయితే 3 ఉంది. సో ఇక్కడ మొత్తం సివిల్ వాళ్ళకైతే 13 పోస్ట్స్ అయితే ఉంది. జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి అయితే 2 ఉంది, అసిస్టెంట్ ఆఫీస్ సపోర్ట్కి అయితే 2 ఉంది,
సో గైస్ ఇక్కడ మనకి రిజర్వేషన్స్ దాని రిలేటెడ్ మనకి ఇక్కడ టోటల్ బ్రేకప్ కూడా ఇచ్చారు, అది అకార్డింగ్ అయితే చూసుకోండి. సో ఇక్కడ మెయిన్ థీమ్ ఏంటంటే వాక్ ఇన్ ఇంటర్వ్యూ, మనకి ఏ ఎగ్జామ్స్ అనేది ఉండవు. ఇఫ్ యు ఆర్ హౌ ది మినిమం క్వాలిఫికేషన్ దెన్ గో ఇన్ ద వాక్ ఇన్ ఇంటర్వ్యూ అండ్ గెట్ ది జాబ్. మనకి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 18 + 5 23 + 2 27 అయితే పోస్టులు ఉన్నాయి. సో అకార్డింగ్లీ చూసుకొని మనకి ఇక్కడ కేటగిరీ వైజ్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ ఎలిజిబిలిటీ కండిషన్. సో మీ దగ్గర లైక్ మినిమం ఎలిజిబిలిటీ ఏముంటే మీరు ఎలిజిబుల్ అని ఇక్కడ ఇచ్చారు. అండ్ మీ కాన్సాలిడేట్ ఎమాల్మెంట్స్ అంటే మీ ఫిక్స్డ్ అమౌంట్ పే ఉంటుంది కదా, అది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. చూడొచ్చు ఇక్కడ మనకి 1 to 6 సీరియల్ నెంబర్కి సేమ్ శాలరీ అనమాట, ₹33,750 రూపీస్ పర్ మంత్ విత్ యాన్యువల్ ఇంక్రిమెంట్ ఆఫ్ ₹500 పర్ మంత్. సో మీకు పర్ మంత్ 500 అనేది ఇంక్రిమెంట్ ఉంటుంది. సో అదైతే చూసుకోండి, మంచి ఆపర్చునిటీ. ప్రతి మంత్ 500 పెరగడం అంటే చాలా పెద్ద విషయం అనమాట. సో ఇక్కడ చూడొచ్చు సీరియల్ నంబర్, నేమ్ ఆఫ్ ది పోస్ట్, కాన్సాలిడేటెడ్ ఎమూల్మెంట్స్, క్వాలిఫికేషన్. సైట్ ఇంజనీర్ సివిల్కి వచ్చేసి మనకి బ్యాచులర్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఉండాలి ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్. రెగ్యులర్ కోర్స్ మీరు ఉండాలి, అంటే మీరు ఇట్లా వొకేషనల్ కోర్స్ చేసి యు ఆర్ నాట్ ఎలిజిబుల్. నెక్స్ట్ సైట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి వచ్చేసి బ్యాచులర్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్, ఇది కూడా రెగ్యులర్ కోర్స్ ఉండాలి. అని ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి 40 years అయితే ఉంది. నెక్స్ట్ సైట్ ఇంజనీర్ ఆర్కిటెక్ట్ వచ్చేసి మనకి ఇక్కడ బ్యాచులర్ ఇన్ ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఏజ్ లిమిట్ వచ్చేసి 40 years అయితే ఉంది. సీనియర్ అసోసియేట్ ఆఫీస్ సపోర్ట్ HR వాళ్ళకైతే MBA ఉండాలి ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ HR ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఇది కూడా రెగ్యులర్ కోర్స్ అయితే ఉండాలి మీ దగ్గర. నెక్స్ట్ నెంబర్ 5th వచ్చేసి సీనియర్ అసోసియేట్ ఆఫీస్ సపోర్ట్ ఫైనాన్స్కి వచ్చేసి మనకి ఇక్కడ CA ఆర్ CMA ఆర్ MBA ఉండాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ రిలవెంట్ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఏజ్ లిమిట్ వచ్చేసి దీని కూడా 40 years ఉంది. 6th వచ్చేసి సీనియర్ అసోసియేట్ ఆఫీస్ సపోర్ట్ అడ్మిన్, వీళ్ళకి కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ డిసిప్లిన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్, రెగ్యులర్ కోర్స్ అయితే ఉండాలి. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి 40 years అయితే ఉంది. నెక్స్ట్ నెంబర్ 7 వచ్చేసి జూనియర్ ఇంజనీర్ సివిల్, వీళ్ళకైతే కొంచెం శాలరీ తక్కువ ఉంది, ₹25,650 పర్ మంత్ విత్ యాన్యువల్ ఇంక్రిమెంట్ ఆఫ్ ₹400 పర్ మంత్. సో ఇది చూడొచ్చు మనకి 400 ఉంటుంది ఇంక్రిమెంట్, అండ్ మీ శాలరీ వచ్చేసి 25,650 ఉంటుంది పర్ మంత్. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ 3 years రెగ్యులర్ కోర్స్ అయితే ఉండాలి ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఏజ్ లిమిట్ వచ్చేసి 40 years. అదే జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ చూసినట్లయితే సేమ్ శాలరీ 25,650, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉండాలి, ఏజ్ లిమిట్ 40. అదే 9th వచ్చేసి అసిస్టెంట్ ఆఫీస్ సపోర్ట్కి వచ్చేసి 25,000 శాలరీ విత్ యాన్యువల్ ఇంక్రిమెంట్ ఆఫ్ ₹300 పర్ మంత్. మనకి ఇక్కడ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్, రెగ్యులర్ కోర్స్ ఉండాలి. మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి ఇక్కడ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 40 years అనమాట. ఇక్కడ చూడొచ్చు గైస్ మనకి ఇంకా అడిషన్గా ఇక్కడ ఒక పాయింట్ అయితే చెప్పారు, ఇన్ అడిషన్ ఎంప్లాయర్స్ కంట్రిబ్యూషన్ టు అవర్ ప్రావిడెంట్ ఫండ్. సో PF వస్తుంది మనకి అట్ దే 12%. సో మీ శాలరీకి వెళ్ళి 12% ఒక అమౌంట్ షల్ బీ borne బై ది కంపెనీ అండ్ ఫిక్స్ మెడికల్ అలవెన్స్ ఆఫ్ $1250 పర్ మంత్ షల్ బీ ఆల్సో బీ borne బై ది కార్పొరేషన్. సో మీకు 12% ప్రావిడెంట్ ఫండ్ అయితే వస్తుంది, అంటే మీ శాలరీకి 12% ఎంత వస్తే అంత మీకు PFలో అయితే వెళ్తుంది. అండ్ 1250 వచ్చేసి మనకి ఇక్కడ పర్ మంత్ మెడికల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో చూడొచ్చు మంచి లైక్ మనీ ఉంది. మనకి ఫ్రెషర్స్కి ఇంతగానం ఇవ్వరు, మనకి మా అంటే 15,000 to 18,000 ఇస్తారు ఒకవేళ మీరు ప్రైవేట్లో ట్రై చేస్తే, లేకపోతే 10,000. బట్ దిస్ ఈజ్ ఎ లైక్ గుడ్ ఆపర్చునిటీ. సో మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే గివ్ ఎ థమ్స్ అప్ టు దిస్ వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఎవరైతే ఖాళీగా ఉన్నారు మనకి ఇక్కడ లైక్ ఇంజనీరింగ్ చేసినాక ఈ ఎలక్ట్రికల్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ ఎవరైనా ఉంటే, సో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అండ్ నాకు కూడా ఎక్కడో చోట రీచ్ అవ్వడానికి అయితే హెల్ప్ అవుతుంది. అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ నెక్స్ట్ మనకి డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. మనకి ఏ రోజున లైక్ మనం క్యాస్ట్ వైజ్ కానీ సర్టిఫికేట్లు కానీ లైక్ సైట్ ఇంజనీర్ మనకి ఏ డేట్న ఏ లైక్ వాకిన్ ఇంటర్వ్యూ ఉంది. సో అవి అయితే ఇక్కడ నేను PDF మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను, మీరైతే చూసుకోండి. ఇవైతే ఉంటాయి, లేకపోతే వీడియోని అయితే లైక్ పాస్ చేసుకొని చూడండి, లేదా PDF అయితే పెడతాను మన టెలిగ్రామ్ ఛానల్ వాట్సాప్ గ్రూప్లో. సో అక్కడ జాయిన్ అయ్యి చూసుకోవచ్చు. నెక్స్ట్ గైస్ ఇక్కడ అడ్రస్ కూడా ఇచ్చారు, చూడొచ్చు మనకి ఎక్కడికి వెళ్ళి మనం ఈ ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వాలి. నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అవి ఇవి ఉంది. సో ఇక్కడ ఫామ్ కూడా ఇచ్చారు, ఈ ఫామ్ మీరు వెళ్ళేటప్పుడు అయితే ఫిల్ చేసుకొని మీ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలన్నమాట. సో గైస్ ఇదే మనకి ఈరోజు లైక్ ఒక మంచి నోటిఫికేషన్. మనకి ఇక్కడ 27 పోస్ట్ అయితే ఉంది, ఎగ్జామ్ లేదు. అండ్ ఆల్సో పే స్కేల్ చాలా బాగుంది, అరౌండ్ మీకు 35,000 ఇన్ హ్యాండ్ వస్తుంది, ప్లస్ 12% PF వస్తుంది, ప్లస్ మెడికల్ అసిస్టెన్స్ ఉంటుంది 12,050 రూపీస్ పర్ మంత్, అండ్ ఇంక్రిమెంట్ 500 పర్ మంత్. అంటే
చాలా బాగా ఉంది ఆపర్చునిటీ. బట్ ఇది కొంచెం నార్త్‌లో ఉంది కాబట్టి యూపీ జోన్‌లో మన తెలంగాణ అండ్ ఆంధ్ర వాళ్ళు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై చేయండి. మంచి ఆపర్చునిటీ అండ్ మీకు ఎక్స్‌పీరియన్స్ కూడా ఎక్స్‌పోజర్ అనేది డిఫరెంట్ ఫీల్డ్ ఇది ఒకటేసారి దొరుకుతది. అంటే మనం లైక్ ఫస్ట్‌లోనే మంచి లైక్ పికప్ తీసుకుంటామనమాట. సో, అందుకే వీడియో అయితే చేశాను. సో, డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ ఐఎన్ నియర్ బై. మర్చిపోకండి. ఇట్లానే మేము కంటెంట్ తెస్తా ఉంటాం. రిలేటెడ్ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. సో, ఇంకో నోటిఫికేషన్‌తో కలుసుకుందాం విత్ ఫ్రెష్ వీడియోస్. అప్పటి వరకు అందరికీ బాయ్ ఆస్పిరెంట్స్.